వెల్కమ్ టు న్యూస్ తెలుగు. ఆర్బీఐ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక ఈజీగా లోన్లు, క్రెడిట్ స్కోరు, సాలరీతో పని లేదు, ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లేదు అని చెప్పి ఆర్బీఐ అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఆర్బీఐ యుఎల్ఐ సర్వీస్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చింది. కొంతకాలం కిందట దేశంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన యూపీఐ సేవల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ హవానే నడుస్తుండగా ఇది యూపీఐతోనే నడుస్తుంది. ఇదే క్రమంలో ఆర్బీఐ కొత్త సేవలను అయితే లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు యూపీఐ తరహాలోనే యుఎల్ఐ సేవలు తీసుకొచ్చేందుకైతే ప్లాన్ చేస్తోంది. దీని కింద వేగంగా లోన్లు మంజూరు చేసేందుకైతే అవకాశం అయితే ఉంటుంది. ఆర్బీఐ లోన్ల గురించి చూసుకుంటే ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం చాలా మంది లోన్ల వైపు అయితే చూస్తుంటారు. కొన్నింట్లో అయితే ప్రాసెస్ ఈజీగానే ఉన్నప్పటికీ కొన్నింట్లో మాత్రం లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్ అవసరం కూడా పడుతుంది. అర్హతలు కూడా ఒక్కొక్కసారి సరిపోవు, ఆదాయం కూడా సరిపోదు. అట్లాగే సిబిల్ స్కోర్ కూడా సరిగా లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ల తిరస్కరణకైతే గురి కావచ్చు. ఈ రోజుల్లో చాలా మంది లోన్లు ఈజీగానే వేగంగానే పొందుతున్నప్పటికీ అందరు మాత్రం పొందలేకపోతున్నారు. అన్ని డాక్యుమెంట్లు లేకుండా, సరైన క్రెడిట్ హిస్టరీ లేకుండా బ్యాంకు నుంచి లోన్ పొందడం మాత్రం చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకపోతే లోన్ కోసం బ్యాంకులకు పలుమార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే లోన్ గ్యారంటీగా వస్తుందో రాదో అని చెప్పలేని పరిస్థితి. వీటన్నిటికైతే త్వరలోనే పరిష్కారం రాబోతోంది. వీటితో పెద్దగా పని లేకుండానే కొత్త ప్లాట్ఫామ్ సాయంతో అయితే వేగంగా లోన్లు మంజూరు చేసే దిశగా అయితే ఆర్బీఐ కొత్త సేవలు అయితే తెరుస్తోంది. పెద్ద సంఖ్యలో రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. లోన్ల జారీని మరింత సులభతరం చేసే దిశగా న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయితే అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యుఎల్ఐ అయితే తీసుకురాబోతుంది. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది రుణాల జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించి మరింత సులభతరం చేస్తుందని చెప్పారు స్పైస్ మనీ ఫౌండర్ గా అండ్ సిఇఓ దిలీప్ మోడీ అయితే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకైతే పంట రుణాల జారీకి, చిన్న మొత్తాల్లో లోన్లు పొందాలనుకునే చిన్న వ్యాపారస్తుల వంటి వాటికి ఈజీగా లోన్లు అందించేందుకైతే తోడ్పడుతుందని చెప్పి తెలియజేశారు. యుఎల్ఐని ఇండియాలో మరో యూపీఐగా కూడా వర్ణించవచ్చు. యూపీఐలో అయితే ప్రాచుర్యం కల్పించాలని చెప్పి ఆర్బీఐ అయితే చూస్తుంది. యుఎల్ఐ అనేది సదరు రుణగ్రహీత సంబంధిత సమాచారాన్ని అంతా కూడా ఒకే ప్లాట్ఫామ్ లో నిక్షిప్తం చేస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమాచారం పొందొచ్చు. రుణగ్రహీత అర్హతను నిర్ధారించేందుకైతే ఆధారు, ఈకేవైసీ రికార్డులు, పాన్ వివరాలు, స్టేట్ ల్యాండ్ రికార్డ్ వంటి సరిపోతాయని చెప్పి భావిస్తుంది. రియల్ టైం ప్రాతిపదికనైతే రుణగ్రహీత డేటా మొత్తం ఒకే ప్లాట్ఫామ్ లో కనిపిస్తుంది. దీంతో రుణం పొందే అర్హతను తెలుసుకునేందుకైతే పెద్దగా సమయం అవసరం లేదు. దీంతో లోన్ అప్లికేషన్ల పరిశీలన, జారీ ఈజీగా అయితే అయిపోతుంది. బ్యాంకు బ్రాంచ్ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే సమయాన్ని ఆదా చేస్తూ క్షణాల్లో అయితే లోన్ పొందే వెసులుబాటును అయితే కల్పిస్తుంది అని తెలుస్తుంది. ఏడాది కిందటే ఆర్బీఐ ఈ యుఎల్ఐని పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే లాంచ్ చేయగా త్వరలోనే దీనిని ప్రజల కోసం అయితే అందుబాటులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. పర్సనల్ లోన్లు ఎలాంటి తాకట్టు లేకుండానే ఎంఎస్ఎంఈ లోన్లు, డైరీ లోన్లు, హోమ్ లోన్లు, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటిని ఆఫర్ చేయబోతున్నట్లయితే సమాచారము. ఇది యుఎల్ఐకి సంబంధించినటువంటి తాజా సమాచారము. మరి ఒక కొత్త సమాచారంతో మళ్ళీ అయితే మరొక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.